సమ్మోహనాస్త్రాన్ని వదిలితే వాళ్ళందరూ మత్తెక్కి ఏదో ఒక చిన్న డ్రగ్ తీసుకుంటున్నట్టు వాళ్ళు ఒక మైకంలో పడిపోతారు కాసేపు. అలా పడిపోయినప్పుడు వీళ్ళకి కూడా కొంచెం ఒక అవకాశం కలుగుతుంది, కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ రిజువనేట్ అయ్యి మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళే ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ సమ్మోహనాస్త్రాన్ని వేయగానే ఇక దుర్యోధనుడు తమ్ముళ్ళు, అక్కడ ఉన్న వేల కొద్ది సైన్యం మొత్తం వాళ్ళు ఏదో ఒక మత్తులోకి జారుకొని అందరూ వాళ్ళ రథాల్లో పడిపోయి, ఆ ఏనుగులు కూడా అక్కడ పడిపోయి, మొత్తం సమస్తం అక్కడంతా చనిపోతే ఎలా పడిపోతారో అలా పడిపోయారు. పడిపోయిన వాళ్ళని చూచి ఆనందపడుతూ ధృష్టద్యుమ్నుడు ఇప్పుడు భీముడితో అంటున్నాడు, ఎంత పరాక్రమవంతుడివైనా నువ్వు ఒక్కడివే ఇంత పెద్ద వ్యూహాన్ని భేదించి లోపలికి వెళితే భీమా నీకేమన్నా అయిపోతే పాండవుల గతేమిటి? పాండవులు ఏమిటి అంటే కోపం ఉండవచ్చు, నీకు క్రోధం ఉండవచ్చు, కానీ వెనక ముందు చూచుకొని నువ్వు ముందుకు వెళ్ళవలసినది. నువ్వు నా ప్రాణాల కంటే నీ ప్రాణాలు ఈ యుద్ధానికి ఎంతో అవసరం అని ధృష్టద్యుమ్నుడు భీముడితో చెప్తుంటే, అంటే భీముడి యొక్క నైజం ఏమిటంటే ఆయన గెలుపోటములతో సంబంధం లేకుండా కేవలం మానవ ప్రయత్నంతో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కంప్లీట్లీ కన్విన్స్డ్ ఏమిటని, ప్రీణయామో వాసుదేవం, వాసుదేవుడు నా యొక్క పని వల్ల ప్రీతిపాత్రుడైతే అంతకంటే మించింది ఏముంది, అంతకంటే సక్సెస్ ఏముంది ఇక్కడ. కాబట్టి భీముడి యొక్క ధైర్యం ఏమిటి అంటే తన భుజ పరాక్రమాల్ని చూసుకొని వచ్చే ధైర్యం కాదు, భీముడికి ఒక ఆవేశంతోనో భీముడికి ఒక తన యొక్క భుజబలంతోనో చూసుకొని వచ్చే ధైర్యం కాదు. వాళ్ళ వైపు ధర్మం ఉంది, ఆ ధర్మానికి ప్రభువైన వాసుదేవుడు వాళ్ళ వైపు ఉన్నాడు. అందుకని ఆయన నిత్యం ఊపిరి తీసినా వదిలినా ఒక గద పట్టుకొని ఒకడిని కొట్టడానికి ప్రయత్నించిన కేవలం ఆ వసుదేవుడికి సేవ చేస్తున్నట్టుగా భావించి తన యొక్క భక్తి ప్రపత్తులతో యుద్ధం చేస్తాడు. అది భీముడి యొక్క గొప్పతనం. అందుకనే భీముడి యొక్క పరాక్రమాన్ని రాజకాంక్షతో వచ్చిన వాళ్ళు, రాజ్యమే మాకు కావాలని వచ్చిన ఈ క్రూరులైన కౌరవులు నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళ వైపు ఆ ధైర్యం, వాళ్ళ వైపు ఆ ధర్మము లేదు. కాబట్టి పోని ఆ ధృష్టద్యుమ్నుడు ఇచ్చిన ఒక సలహాని ఆయన కూడా ఒక మిత్రభావనతో ప్రేమతో చెప్పిన దాన్ని భీముడు కూడా తీసుకున్నవాడై ఒక క్షణం ఆలింగనం చేసుకొని అతని మీద చూపిస్తున్న ఈ ప్రేమకి, ఈ అనురాగానికి ముగ్ధుడై ధృష్టద్యుమ్నుడి పట్ల ఒక రకమైన స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా భీముడు అతన్ని చూస్తున్నాడు.